రాజకీయ పరిస్థితులను బట్టి ఎవరి సర్వేలు వాళ్ళు చేసుకుంటారని డిప్యూటీ సీఎం రాజన్న దొర చెప్పారు. దాని ప్రకారం ఎక్కడి నుంచి పోటీ చేయాలో చూసుకోవడం జరుగుతుంది అన్నారు. కానీ ప్రతిపక్షాలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని రాజన్న దొర మండిపడ్డారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ప్రతి గడపకు వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారని తెలిపారు. ఏదైనా తేడా ఉంటే అనుకూలమైన అభ్యర్థిని నిలిపించి గెలిపించుకొని మళ్ళీ ప్రభుత్వం రావాలని చూసుకుంటాం. అలాగే మిగతా వాళ్ళకి కూడా ఆ పార్టీకి సంబంధించి మా పార్టీ కావచ్చు, ఇంకొక పార్టీ కావచ్చు, మా పార్టీలో అయితే మా పార్టీ అధ్యక్షులు మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారికి కూడా సముచిత స్థానం ఇస్తామని చెప్తున్నారు. రేపు పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమి చేస్తాము, ఎలా చేస్తామని కూడా అందరికి కూడా స్పష్టంగా వివరించి చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళనే కాదు, ఎంపీగా మారిసినా ఎమ్మెల్యేగా మారిసినా ఒక సీట్ లేకపోయినా సరే పార్టీ భవిష్యత్తులో అధికారంకి వస్తే ఏం చేస్తామని. ఇప్పుడే కాదు, అనేక సార్లు మరి మా గడప గడప కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పడినప్పుడు కూడా మీ పార్టీని అలాగే మీ ప్రభుత్వాన్ని మీరు నిలబెట్టుకోవాలి అంటే మీరు బాగా కృషి చేయాలి. కానీ మనం కావాల్సింది రాజధాని విషయంలో మనం ఇప్పుడు కోర్టులో ఉంది కాబట్టి మనం ఎక్కువ మాట్లాడలేము. కానీ ఉత్తరాంధ్ర ఉన్న వాళ్ళందరూ ఉత్తరాంధ్ర కావాలని చెప్పాము. ఈరోజు మరి అక్కడ టీడీపీతో కలిసిన పవన్ కళ్యాణ్ కూడా మరొకసారి పోరాటం చేయాలా, ఉత్తరాంధ్రని విడిచిపెట్టేస్తారా, రాయలసీమని విడిచిపెట్టేస్తారా, ఉత్తరాంధ్ర ఉరిమింది, రాయలసీమ రగిలింది, ఒక దగ్గరైనా అభివృద్ధి అంతా మీరు కాన్సన్ట్రేట్ చేస్తారు, ఒకటైనా రాజధాని ఏది ఆలోచించుకొని చేస్తారని చంద్రబాబు అనేది ఫైర్ అయ్యాడు. ఆయన మనందరికీ తెలుసు. మరి ఈరోజు చంద్రబాబుతో కలిసాడు కాబట్టి వీళ్ళు చేస్తున్నారు. మనం అందరూ ఆలోచన ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు సమన్యాయము, సమభావము, సమధర్మం ఈ మూడు కూడా ఉండాలంటే మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో